అది ఆరోగ్యం స్వీయ వరం అనే దాంట్లోది చదువుతున్నా. ఉమ్, ఆరోగ్యమే స్వీయ వరం. ప్రతి మనిషికి కావాల్సింది మౌలికంగా ఫండమెంటల్ గా శారీరక ఆరోగ్యం. మనిషి యొక్క జీవితం అంతా భౌతిక శరీరం మీద ఆధారపడి ఉంటుంది. భౌతిక శరీరం అనగానే మానవుడు అక్కడ విలసిల్లుతున్నాడు. భౌతిక శరీరంగానే మానవుడు అక్కడ విలసిల్లుతున్నాడు. కనుక ఈ భౌతిక శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగాను, శక్తివంతంగాను, చురుకుగాను ఉంటేనే మరి మానవుడి యొక్క జీవితం హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉంటుంది. అంతే కదా. అయితే మానవుడు ఎక్కడ చూసినా కూడాను అనారోగ్యాల పాలవుతున్నాడు. అస్వస్థలకు లోనై ఉన్నాడు. ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులకు బలి అవుతూ ఉన్నాడు. తొందరగా తొందర తొందరగా ముసలితనానికి గురి అవుతున్నాడు. ఆయుష్ క్షీణించి ఉంటుంది. వీటన్నిటిని ఎదుర్కోలేకుండా ఉన్నారు నేటి మానవులు. సరి అయిన అవగాహన సరి అయిన అవగాహన లేకనే అన్ని వ్యవస్థలు, ఇన్ని తిప్పలు. ఎప్పుడైతే మనకు మన శరీరాన్ని గురించిన సరి అయిన అవగాహన ఉంటుందో, ఆ జీవన శాస్త్రము, శరీర ధర్మశాస్త్రం తెలిసి ఉంటుందో, అంటే జీవించే విధానం ఎప్పుడైతే తెలిసి ఉంటుందో, అసలు ఈ భౌతిక కాయం అంటే ఏమిటో ఎప్పుడైతే మనిషికి తెలిసి ఉంటుందో, అప్పుడే అద్భుతంగా తన ఆరోగ్యాన్ని తాను పరిరక్ష పరిరక్షించుకుంటూ, పెంపొందించుకుంటూ, శక్తివంతంగా తనకు తానుగా ఉండగలడు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా బ్రతకగలడు. అజ్ఞానం, సోమరితనం, అహంకారం. కనుక భౌతికంగా జీవితం ఎంతో అద్భుతంగా ఉండవలసినప్పటికీ, ఒకంత శాస్త్రపరమైన అజ్ఞానం మూలాన, ఒకంత సోమర్తనం మూలాన, మరి అహంకారం మూలాన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు. స్వర్గతుల్యం కావలసిన భౌతిక జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు. మానవుడు అంటే కొందరు కొన్ని అలవాట్లతోని చేసుకుంటారు నరకప్రాయంగా. కొందరికేమో కర్మల ప్రకారం అని, కొందరికేమో ఆ తత్వం, ఎన్నో రకాలు ఉంటాయి ఇందులో. భౌతిక జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు మానవుడు. కనుక ఈ రోజు మనము ఈ భౌతిక జీవితము ఎంత అద్భుతంగా జీవించవచ్చు, ఈ భౌతిక కాయంలోంచి ఆనందాలను ఎంతగా చురుకోవచ్చు అన్న విషయాలను పూర్తిగా పరిశీలిద్దాం. అసలు భౌతిక కాయం అంటే ఏమిటో తెలుసుకోకుండా, భౌతిక కాయం యొక్క ఆరోగ్యం గురించి, ఆ జీవిని గురించి తెలుసుకునే మార్గమే లేదు. వాటి గురించి మాట్లాడుకునే హక్కే లేదు. ఈ భౌతిక కాయం అనేది అణువులు, పరమాణువుల యొక్క సముదాయము. ఈ భౌతిక కాయం అంటే ఇది మనకు కనబడే ఈ భౌతిక కాయము అణువులు, పరమాణువుల యొక్క సముదాయం. అంతకు మించి ఏమీ లేదు అని అనుకుంటే అది హిమాలయాలంత పొరపాటే. ఈ భౌతిక కాయానికి మూలము ఈ అణువులు, పరమాణువులు ఎంత మాత్రం కాదు. దాని వెనకాల ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇలాంటి శక్తికరమైన తెర వెనుక భాగవతం ఎంతో ఉంది. ఇది ఒకసారి మళ్ళీ చదువుతానురా. భౌతిక కాయం అంటే, అసలు భౌతిక కాయం అంటే ఏమిటో తెలుసుకోకుండా, భౌతిక కాయం యొక్క ఆరోగ్యం గురించి, ఆ జీవిని గురించి తెలుసుకునే మార్గమే లేదు. వాటి గురించి మాట్లాడుకునే హక్కే లేదు. ఈ భౌతిక కాయం అనేది అణువులు, పరమాణువుల యొక్క సముదాయమే. అంతకు మించి ఏమీ లేదు అని అనుకుంటే అది హిమాలయాలంత పొరపాటంట. ఈ భౌతిక కాయానికి మూలం ఈ అణువులు, పరమాణువులు ఎంత మాత్రం కాదు. దాని వెనకాల ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇలాంటి శక్తికరమైన తెర వెనుక భాగవతం ఎంతో ఉంది. తెర వెనుక భాగవతం. ప్రతి కార్యం వెనకాల ఓ కారణం ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముందు ఒక ప్లాన్ గీయాలి. ఒక కాగితం మీద ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్‌లో ఇంటి నిర్మాణానికి కావాల్సిన వివరాలన్నీ ఉంటాయి.
దాని గోడలు ఎలా కట్టాలి? హ్మ్. ఇది స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది? అదేందో నాకు అర్థమైతలేదమ్మా పదము. భూమి యొక్క బలం ఎలాంటిది? గోడయల గోడల యొక్క బలం ఎలాంటిది? ఎలా ఉండాలి? ఈ విధంగా మొత్తం ఇంజినీరింగు సివిల్ ఇంజినీర్ యొక్క 5 సంవత్సరాల జ్ఞానశక్తి అంతా ఆ ప్లాన్‌లో ఉంటుంది. మేస్త్రీలు, పనివారు, ఇంజినీర్లు. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఈ 3 ఒకచోట చేరితే ఇటుకపై ఇటుక పేర్చబడి మేస్త్రీలు పనిచేసి, ఎంతోమంది కూలివారు పనిచేసి, ఇంజినీర్ పనిచేసి చివరకు ఒక ఇల్లు నిర్మించబడుతుంది. ఇందరి శ్రమ ఉంటుంది. ఈ ఇంట్లోను మనం ఎలా జీవిస్తుంటామో అలాగే ఈ శరీరం అనే ఇంట్లో మనం జీవిస్తున్నాం. ఈ శరీరం కూడా ఒక ఇల్లే, ఒక గృహమే. ఈ గృహం కూడాను మనం సంకల్పిస్తేనే వచ్చింది. శరీర దేవతలు. మానవుడి యొక్క మేధాశక్తి సంకల్పించగానే ఆ పిండం పుట్టి, ఆ పిండాన్ని పోషించటానికి ప్రతి క్షణాన ఎంతోమంది మరి ఆ యొక్క శరీర దేవతలు పనిచేయగా, శరీరం యొక్క నిర్మాణం జరిగింది. మన సూక్ష్మ శరీరానికి సంబంధించిన దేవతలు, చర్మచక్షువులతో కనబడని ఎంతోమంది ప్రకృతి దేవతలు. వీరిని నేచర్ స్పిరిట్స్ అంటారు. ఎలిమెంట్స్ అంటాము. ఈ శరీర నిర్మాణానికి ఇలా కొన్ని లక్షల మంది సూక్ష్మదేవలు దేవతలు అంకుటిత దీక్షతో పనిచేయగా, ఈ లివర్, ఈ ఫ్రాంక్రియాసిస్, ఈ యొక్క ఊపిరితిత్తులు మరియు గుండెకాయ లాంటి అంగాలతో కూడుకొని ఉన్న ఓ అద్భుత శరీరం ఏర్పడింది. వాటన్నిటికి కావలసిన ప్రేరణ మరి ఆత్మ నుంచి వస్తుంది. వీటన్నిటికి ఎక్కడి నుంచి వస్తుంది ప్రేరణ? ఆత్మ నుంచి వస్తుంది. ఇలాగైతే మనం ఒక చోట ఉండి ఇల్లు కట్టుకుంటామో, అలాగే పైలోకంలో ఉండి ఈ క్రింది లోకంలో పిండం తయారవుతుంది. మనమే స్వయంగా తయారు చేసుకుంటాం. అందులోనే మనం ప్రవేశిస్తాం. శరీరం తయారు అయితే ఆత్మ చేరుతుంది. ఎప్పుడు ఆత్మ చేరుతుంది అంటే శరీరం తయారైన తర్వాత ఆత్మ చేరుతుంది. అంటే ఈ శరీరం తయారు కావడం వెనకాల ఎంతో తతంగం ఉంది. ఆ తతంగం అంతా పూర్తయిన మీదటనే మరి ఈ శరీరం తయారవుతుంది. శరీరం తయారైనా ఆత్మ వచ్చి చేరకపోతే శరీరం నిలవటం లేదు. ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. ఇలాగైతే దేవాలయంలో విగ్రహాలన్నీ తయారు చేసినా కూడాను, మలిచినా కూడాను, మరి ఆ ప్రాణ ప్రతిష్ఠ చెయ్యబడకపోతే, ఆ ప్రారంభోత్సవం జరగకపోతే, ఆ దేవాలయము ఎలా ఉపయోగానికి అనుమతించబడదో, అలాగే ఈ దేహం తయారైన తర్వాత కూడా దాన్ని తయారు చేసిన ఆత్మ దానిలోకి రావాలి. తాను అందులోకి వచ్చినప్పుడు తొలి శ్వాసతో మొదలవుతుంది ఈ శరీరం యొక్క ఆరంభం, ప్రారంభం. అర్థమైంది గదరా! కంటిన్యూ చేయనా? చేయండమ్మా, బాగుంది. హ్మ్. ఊపిరిగా ఆత్మ. కనుక మగవీర్యం, ఆడవీర్యం 2 కలిసి ఒక అండం తయారవుతుంది. ఆడ నుంచి వెలువడే దాన్ని ఎగ్ అంటారు. మగ నుంచి వెలువడే దాన్ని స్పెర్మ్ అంటాం. ఇవి 2 కలిసి ఒక జైగోట్ అవుతుంది. ఈ జైగోట్‌లో కణ విభజన జరిగి చిన్న అండంగా తయారవుతుంది. ఆ అండం మరిన్ని కణ విభజనాలతో పెద్దగా అవుతూ పిండంగా తయారై మరి క్రమంగా అనేక అంగాలను సంతరించుకుంటుంది. చివరికి మొత్తం పిండమంతా తయారైన తర్వాత కూడాను మళ్ళీ ఆత్మ అందులో ప్రవేశించాలి. ఒక ఊపిరిగా ఆత్మ ప్రవేశిస్తుంది. కనుక ఆత్మ అందులో ప్రవేశించిన తర్వాత సరియైన శిశువు, సజీవమైన శిశువు మరి తల్లి యొక్క గర్భం నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆ శరీరము అద్భుతంగా తయారై ఉంటుంది. శరీర సృష్టి ఒక విశ్వ సృష్టి. ఈ శరీర సృష్టి కూడా ఒక విశ్వ సృష్టి కార్యమే. ఈ విశ్వాన్ని తయారు చేయడం అంటే ఇంతమంది విశ్వ సృష్టికర్తలు మరి అందులో భాగస్వాములై అంకుటిత దీక్షతో శ్రమిస్తేనే కానీ ఆ మానవ జీ ఆ మానవ భౌతిక శరీరం తయారు కాలేదు. అలాగే ఏ జంతు శరీరమైనా కానీ, మరి ఏ వృక్షమైనా గాని
వీటన్నిటి నిర్మాణాల వెనక ఎంతో తతంగం ఉంటుంది. ఎంతో ఆర్ద్రత ఉంటుంది. ఎన్నో ఆశయాలు, ఎన్నో ఆదర్శాలు, ఎన్నో ఆనందాతిరేకాలు, ఎన్నో హర్షాలు, మరి ఎన్నో ఆలోచనలు ఇవన్నీ కూడుకొని ఒక శరీరం తయారవుతుంది. ఇవన్నీ తెలియకుండా అంతా ఏదో యథాలాపంగా జరుగుతుంది. ఏదో అలా ప్రకృతిలో నుంచి బయటికి వస్తుంది అనుకోవడం చాలా అజ్ఞానకరమైన, అనుదాత్తమైన భావన. ఎవరికైతే దివ్య దృష్టి ఉంటుందో వాళ్ళంతాను ఈ ప్రకృతి ఆత్మలను, నేచర్ స్పిరిట్స్, పురుషాత్మలను అంటే ఈ ఊపిరి పోసే ఆత్మలను వాటన్నిటినీ చూస్తారు. దివ్య దృష్టి ఉన్నవాళ్ళు ఇవన్నీ చూస్తారంట. ద ధ్యాన శక్తితో మాత్రమే ఆ వెనకాల జరిగే తతంగాన్ని మనం చూడగలం. సగటు మానవుడికి ఇదంతా తెలియదు. పెద్ద సంఖ్యలో వర్కర్స్. ఇంత అద్భుతమైన ఇప్పుడు ఇంత సంఖ్యలో వర్కర్స్. ఇంత అద్భుతమైన భౌతిక శరీరం అనే ఈ యొక్క కాయం అది తయారు చేయబడిన తర్వాత దాన్ని ప్రతిరోజు, ప్రతి క్షణము మెయింటైన్ చేసేది, దాని యొక్క పాలన చూసేది కూడా మళ్ళీ ఈ యొక్క ప్రకృతి ఆత్మలే. నేచర్ స్పిరిట్స్ ప్రతి అంగం వెనకాల ఒక పెద్ద షీల్డ్ ఫోర్స్, వర్క్ వర్క్ ఫోర్స్. ఒక ఫ్యాక్టరీలో కార్మికులు ఎలా పెద్ద సంఖ్యలో ఉంటారో అలాగే ప్రతి అంగానికి ఒక పెద్ద ఫోర్స్ ఉంటుంది. పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు పనిచేస్తుంటే ఈ శరీరం నిలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ శరీరం ఉంది కదరా! ఈ కాయాన్ని. ఇప్పుడు ఈ చెయ్యి ఉన్నదనుకో, ఈ చేతి వేళ్ళున్నాయనుకో, ఈ చేతి వేళ్ళలో జాయింట్స్ ఉంటాయి గదా! ఈ చేతి వేళ్ళ జాయింట్స్ ఇట్లా ప్రతి ఒక్క చిన్న పార్ట్ కూడా అంతా వర్కర్స్ ఉంటారంట. అయితే హ్మ్. అది పూర్ణాత్మ శ్రీధర్ సార్ అని ఉన్నారు. పిరమిడ్ మాస్టర్ గొప్పాయనాయన. అయితే ఆయన మనకు అనారోగ్యాలు కలుగుతాయి గదా! ఏవైనా. అయితే ఆయన ప్రతి ఒక్క పార్ట్ దాని గురించి మెడిటేషన్ వీడియో తయారు చేసిండాయన. ఆ! మనకు ఆ బాధ ఉందనుకో, ఇప్పుడు మెడ నొప్పి ఉందనుకో, ఆ మెడ నొప్పి వీడియో పెట్టుకొని కొద్ది చేయాలి. ఏదైనా సాధన జేయాలి. అవును. ఒక లిమిట్ ఉంటది గదా! కొంచెం అవును. నుంచి చాలా వరకు. మన తీవ్రతను బట్టి మన నొప్పిని. అట్లా ఉంటదనమాట. అయితే పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక శరీరం ఒక ఫ్యాక్టరీ లాగా. అందులో ఈ శరీరంలో ఎందరో వర్కర్స్ ఉంటారు గాదు. కోటానుకోట్లు. పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు పనిచేస్తుంటేనే ఈ శరీరం నిలుస్తుంది. ప్రతి వర్కింగ్ మాస్టర్ పనిచేస్తేనే మనకు ఈ మణికట్టు ఉంది గదా! ఈ చెయ్యి, ఈ మోచెయ్యి, ఈ చెయ్యి, దండ, ఈ జాయింట్ ఇది. వర్కింగ్ మాస్టర్స్ ఉంటారట. మనం అన్ని తప్పులు చేస్తూనే ఉంటాంటాం. ఇదేంది, అదేంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. తప్పులు చేస్తుంటాము. అవన్నీ స్ట్రకప్ అయి ఉంటాయట మనల్ని. అందుకనే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అన్న అది అర్థమైంది. నాకు ముందు అది అర్థం కాలే. మన వాస్తవానికి మనం సృష్టికర్తలు. ఏమో చూద్దాంలే ముందు ముందు అన్నీ అన్నీ తెలుసుకుంటుంటేనే నాకు దాని యొక్క అర్థం మొత్తం తెలిసిపోయింది. ఎవరో కాదు మనమే అంటే ఇన్ని చదివినాకనే నాకు అర్థమైంది ఆ ఒక్క పదం. గుడ్. ఓకేనా? ప్రతిరోజు వాళ్ళు పనిచేస్తుంటేనే ఈ శరీరం నిలుస్తుంది. ఫ్యాక్టరీలో కేవలం ముడి సరుకులు ఉంటే సరిపోదు. ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ లేకపోతే ఆ ఫ్యాక్టరీ ఆగిపోతుంది. ఆ ముడి సరుకులను మనం నోట్లో నుంచి పంపిస్తున్నాం. అంటే ఇప్పుడు ఫుడ్ అన్నట్టు ఆ! మనము ఆహారాన్ని నోట్లోంచి పంపిస్తున్నాం. అయితే అక్కడ పనిచేసే వాళ్ళు లేకపోతే ఏది జరగదు. కనుక ఎప్ ఎక్కడైతే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుందో, ఆ ఫ్యాక్టరీ పనిచేసే వర్కర్స్, కార్మికులు ఉంటారు. మరి ఆ తరువాత ఫ్యాక్టరీ అంతటిని పర్యవేక్షిస్తున్న యజమాని, ప్రొపైటర్ ఉంటాడు. ఎన్నో తతంగాలు ఉంటాయి. రకరకాల మేనేజర్స్ ఉంటారు. వైట్ కాలర్ వర్కర్స్, బ్లూ కాలర్ వర్కర్స్, మేనేజర్స్, ప్రొప్రైటర్స్, ముడి సరుకులు ఇలా ఎన్నో ఉంటాయి.
మన నోట్లోంచి పంపించే ఆ యొక్క ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవే ముడి సరుకులు. ఆ ముడి సరుకులని ఈ శరీరం అనే కార్ఖానాలోకి సిబ్బంది అనబడే వాళ్ళంతా పనిచేసి ఆక్సిడైజ్ చేసి గొప్ప శక్తి తీసుకువస్తారు. ఆ శక్తి ద్వారానే ఈ శరీరం నడపబడుతుంది. ఒకసారైతే ఒక్క పేజీలో ఒక్క పేజీన్నరకి చెప్పేసిండ్రు ఎంత చక్కగా అర్థమైతుందో.